నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, తెలంగాణలో ఏ అంశాలపైన ప్రజలు ఓటింగ్కు బయటకు వచ్చారు, ఆంధ్రాలో జరిగినటువంటి అంశాలు ఏంటి, ఈ రెండింటిపైన మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా సెఫాలజిస్టు, రాజకీయ విశ్లేషకులు సునీల్ రెడ్డి గారు ఉన్నారు. సునీల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. మీరు తెలంగాణ ఆంధ్ర మొత్తం తిరిగి జర్నలిస్ట్గా, ఇటు సెఫాలజిస్ట్గా రాజకీయాలను అత్యంత దగ్గరగా చూశారు. తెలంగాణలో 2023 డిసెంబర్లో జరిగినటువంటి నవంబర్-డిసెంబర్ జరిగిన ఎన్నికలు, ఇప్పుడు పార్లమెంట్లో జరిగినటువంటి ఎన్నికలు, ప్రజలు అప్పుడు ఏ అంశం పైన ఓటింగ్ బయటకు వచ్చారు, ఈ పార్లమెంట్ అంశానికి వచ్చేసరికి రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమనుకోవచ్చు మనం? క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ప్రజలకు రాజకీయాల మీద స్పష్టమైన అవగాహన ఉందనేది అర్థమైంది. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వ పాలనా తీరు బాగాలేదు, 10 ఏళ్ళు పరిపాలించారు, 2 సార్లు అవకాశం ఇచ్చాం, ఈసారి మార్పు కోరుకుంటున్నాం అనేటువంటి రియాక్షన్ వచ్చింది. రిజల్ట్ కూడా అదే విధంగా వచ్చింది. బీజేపీ మొదట్లో ఫైటింగ్ స్పిరిట్, మళ్ళీ మధ్యలో కవిత ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ వల్ల బీజేపీ డీలా పడడంతో కేసీఆర్ని ఎలాగైనా ఇంటికి పంపించాలనేటువంటి డిసైడ్ అయినటువంటి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. కానీ 6 నెలల ముందు వరకు అయితే హంగ్ అసెంబ్లీ వస్తుందేమో అనేటువంటి కొంత ప్రిడిక్షన్స్ ఉండేటివి. కానీ రాను అది కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకుంది. అంటే ప్రజల మూడ్ ఏ విధంగా ఉంటుందంటే, ఏ ఇష్యూస్ ఫ్లేరప్ అవుతున్నాయి అనేటువంటిది చాలా క్లారిటీగా వాళ్ళు స్టడీ చేస్తారు. ఎన్నికల ప్రచారం అనేటువంటిది కీలకంగా ఉంటుంది అనేది అర్థమైపోయింది. ఆ రిజల్ట్ కూడా అట్లాగే ఉంది. అంటే అప్పుడు ఒక అంశం క్లారిటీగా, కాంగ్రెస్ను గెలిపించాలని ఓటేయడం కంటే కేసీఆర్ని దించాలనేటువంటి కసి ఎక్కువ కనబడింది. ఎగ్జాక్ట్లీ. కేసీఆర్ని ఇంటి పంపించాలి, 10 ఏళ్ళు చూసాము, ఇక వద్దు. ఆ ఎలక్షన్ ఎజెండా కేసీఆర్ను ఇంటికి పంపించాలా, కేసీఆర్ను కొనసాగించాలా. కాంగ్రెస్ వైపు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి నమ్మకం ప్రజలకు లేకుండే. అయినా సరే అని బొటాబొటి మెజార్టీతోటి ఇచ్చారు. కొన్ని ప్యాకెట్స్లలో బీజేపీ, కొన్ని ప్యాకెట్స్లలో బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ బలంగా ఉండడానికి కారణం ఇక్కటువంటి పరిస్థితులు, వీళ్ళు రిస్క్ చేయదలుచుకోలేదు. మేము కొన్ని సందర్భాల్లో ఎల్బీ నగర్ కొన్ని ఏరియాస్ లోపల ఎడ్యుకేటెడ్ సెక్షన్ని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము రిస్క్ చేయదలుచుకోలేదండి అన్నారు. అంటే వాళ్ళు ఈ గవర్నమెంటు హైదరాబాద్ వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొంత బీఆర్ఎస్కి అనుకూలించాయి. ఇంకొకటి ధరణి ప్రభావం స్పష్టంగా కనపడ్డది. ధరణి అంశం రైతులు గ్రామీణ స్థాయిలో ఎక్కువ ప్రభావం ఉంది. హైదరాబాద్లో ధరణి ప్రభావం లేదు కాబట్టి హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలిచింది, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇంకొక అంశం ఏంటి అంటే, హైదరాబాద్లో బీజేపీ బలంగా ఉంది, కానీ మరి మీరు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్కి ఏమో బీజేపీకి ఓటేశారు, మరి అసెంబ్లీకి బీజేపీకి ఓటేయరా అంటే, అసెంబ్లీకి వేయమండి, మళ్ళీ మేము పార్లమెంట్కి వేస్తాము అని చెప్పేసి ఆ క్లారిటీ ప్రజల నుంచి వచ్చింది. అసెంబ్లీ అప్పుడే అర్థమైపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఇన్ని డివిజన్లు గెలుచుకున్నటువంటి బీజేపీ 40 ఒక ఎమ్మెల్యే కూడా గెలవలే, 40+ డివిజన్లు గెలుచుకున్నటువంటి బీజేపీ అసెంబ్లీకి వచ్చరికి పూర్ పర్ఫార్మెన్స్, ఒక సీట్ కూడా గెలవలేకపోయింది. కారణం ఏంటి అంటే, అసెంబ్లీలో బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ ఉండాలని జనం భావించారు. ఇప్పుడు పార్లమెంట్కి వచ్చేసరికి అది కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇవి ప్రధానమంత్రి ఎన్నికలు, దేశ రాజకీయాల్లో ప్రభావితం చేసేటి కనుక అక్కడ బీఆర్ఎస్ చేసేది ఏమీ లేదు అనేటువంటిది జనాలు క్లారిటీతో ఉన్నారు. లోక్సభ ఎన్నికలు మాత్రం ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ దాదాపు 14-15 సీట్లలో అట్లాగే ఉంటుంది. మిగిలిన 2-3 సీట్లలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. 2-3 సీట్లలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఖమ్మం, నల్గొండ ఆ 2 సీట్లలో ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఆ 2 సీట్లలో కూడా బీజేపీ గణనీయమైన ఓట్లు తెచ్చుకోబోతోంది. ఆ 2 బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖి పోటీలాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎక్కడ ముఖాముఖి లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ముఖాముఖి ఎక్కడా లేదు. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ముఖాముఖి ఎక్కడా లేదు. ట్రయాంగిల్ ఉన్నటువంటిది మెదకు ఎందుకు ఉంది అంటే, అక్కడ
7 అసెంబ్లీ సీట్లకు 6 బీఆర్ఎస్ఏ ఉన్నారు. ఇంకోటి స్ట్రాంగ్ హోల్డ్ సీట్లు ఒకటి కాంగ్రెస్ గెలిచినటువంటిది. 6 సీట్లు ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఉన్నాడు, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నాడు, ఆడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇంటాక్ట్గానే ఉన్నారు. ఎవరు కూడా ఊసిరాట్లో లేరు. బీఆర్ఎస్లో కొనసాగాలనేటువంటి దాంట్లో ఉన్నారు. ఫీల్డ్ క్షేత్రస్థాయిలో కూడా వాళ్ళు పార్టీకి అనుకూలంగానే పనిచేశారు. సో అయినప్పటికీ అక్కడ బీజేపీ బాగా పుంజుకుంది. గత లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ బాగానే ఫైట్ ఇచ్చింది, ఈసారి కూడా బాగానే ఫైట్ ఇచ్చింది. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. దాంతోపాటు పెద్దపల్లి తర్వాత నాగర్ కర్నూలు ఈ 3 లోక్సభ స్థానాల లోపల అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలు సమీకరణాల కారణంగా ట్రయాంగిల్ ఫైట్ ఉన్నాయి. అభ్యర్థుల అంశాలు వాటి కారణంగా ట్రయాంగిల్ ఫైట్లు ఉన్నాయి. మిగతా 3 మాత్రమే త్రిముఖ పోటీ. సరే, హైదరాబాద్ వేరు. హైదరాబాద్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ డివైడ్ రావడం అనేటువంటిది ఇంపాసిబుల్. ఆడ ఫైట్ బిట్వీన్ ఎంఐఎం అండ్ బీజేపీ, అది సెపరేట్. మనం మొత్తం తెలంగాణ రాజకీయాలు ఎక్కడ కూడా అయితే హైదరాబాదు సెపరేట్గా ఉంటుంది. అది డిస్కషన్ చేయడం కూడా వేస్ట్. అక్కడ ఈ ఇష్యూస్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఈ 16 స్థానాలు మజ్లిస్ తీసేద్దాం, హైదరాబాద్ తీసేస్తే 16 స్థానాల్లో కాంగ్రెస్ 100కు 200% గెలుస్తాయని సీట్లు ఏం చెప్పుకోవచ్చు మనం? అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ బలంగా ఉంది క్షేత్రస్థాయిలు. అంటే అక్కడ క్యాడర్ బలంగా ఉండడము, విలేజ్ లెవెల్లో స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచ్లు వీళ్ళంతా కాంగ్రెస్కు షిఫ్ట్ అయిపోయారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే బలంగా ఉన్నటువంటిది క్షేత్రస్థాయిలో కాబట్టి ఎమ్మెల్యేలు కూడా బలంగా ఉన్నటువంటిది ఖమ్మం, నల్గొండ, మహబూబాద్ ఈ 3 పక్కా ఉంది. వీటితో పాటు వీటికి ఆనుకొని ఉన్నటువంటి భువనగిరి, వరంగల్ ఈ 5తో పాటు పెద్దపల్లి, తర్వాత 7వది నాగర్ కర్నూలు, 7 స్థానాలు. కాంగ్రెస్ బలమైన పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సొంత సెగ్మెంట్ అయినటువంటి మహబూబ్ నగర్లో పరిణామాలు మాత్రం అంత ఈజీగా లేవు. 1కి 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఓడించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటివి మాట్లాడాల్సి వచ్చింది. ఆయనకు క్షేత్రస్థాయిలో సర్వే రిపోర్ట్లు అర్థమైపోయి అక్కడ బీజేపీ విషయంలో అక్కడ బీజేపీ స్థానికంగా పడింది. 5 ఏళ్ళుగా అక్కడ డీకే అరుణ గారు చేసినటువంటి ఎక్సర్సైజు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆమె స్టేచరు, ఈవెన్ పార్లమెంటుకు పంపాలి అంటే ఒక ఫైటర్ అనేటువంటిది వచ్చింది. బీఆర్ఎస్ అసెంబ్లీకి పోటీ చేయకుండా పార్లమెంటుకు పోటీ చేయడం అనేటువంటిది అడ్వాంటేజ్. ఎందుకంటే ఒక లీడర్కు ఎన్నిసార్లు ఓటేస్తామనేటువంటిది వస్తుంది. కానీ నేను పోయినసారి కూడా పార్లమెంట్గా పోటీ చేశాను, ఈసారి కూడా పార్లమెంట్గా పోటీ చేస్తున్నట్టు ఒకటి స్పష్టమైన స్టాండ్ తోటి డీకే అరుణ గారు అక్కడ ఉండడం వల్ల ఆమె ఒక పాజిటివ్ ఇమేజ్ వచ్చేసింది. ఇంకొకటి అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి పూర్ పర్ఫార్మెన్స్, ఎంపీగా 5 ఏళ్ళు ఆయన ఏమీ చేయలేదు. దాంతో ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనేటువంటి దాంట్లోకి వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చినటువంటి అంశాలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి రాజకీయాలు వీటి దృష్ట్యా అక్కడ బీఆర్ఎస్ అంతా కూడా బీజేపీ వైపుకు వెళ్ళిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని ఓడించారు కాంగ్రెస్ అనేటువంటి దాంట్లో ఇక బీఆర్ఎస్ లాభం లేదు అనుకొని ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అనేటువంటి క్లారిటీ రావడంతో అక్కడ మహబూబ్ నగర్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది బీజేపీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడమే కాదు, అక్కడ చాలా ప్రయత్నం చేసాడు. బీజేపీ లీడర్లను చాలామందిని కాంగ్రెస్లోకి లాక్కున్నారు. జితేందర్ రెడ్డితో పాటు తర్వాత ఆడ జలంధర్ రెడ్డి ఇట్లాంటి నాయకులందరినీ కూడా అక్కడ రతన్ పాండ్రెడ్డి ఇలాంటి నాయకులందరినీ బీజేపీ నాయకులని కాంగ్రెస్ తీసుకోవడం అనేది కూడా అది బూమరాంగ్ అయింది. ఇటువంటి ఎత్తుగడలను జనం హర్షించలేదు. అంటే ఆయనకు సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ఓడిపోతుంది అనేటువంటిది ఆయనకు సంకేతాలతోటే ఆ రకమైనటువంటి సెంటిమెంటు, మీరు నన్ను ఓడిస్తే మహబూబ్ నగర్ అభివృద్ధి చెందదు, ఈ ప్రభుత్వాన్ని పడదూసే కుట్రలు చేస్తున్నారు అనేటువంటిది ఒక సానుభూతిని పొందేటువంటి ప్రచారానికి తెరదీశాడు. ఆ వ్యూహం పూర్తిగా ఫలించలేదు. బీజేపీ వైపు అక్కడ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. కానీ
గట్టి పోటీ బీజేపీ ఇచ్చింది. బీజేపీకే ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది మహబూబ్నగర్ సీటు. నాగర్ కర్నూల్లో అక్కడ ఇష్యూ అది రిజర్వ్ సెగ్మెంటు. బీజేపీ క్యాండిడేటు స్టేచర్ లేకపోవడం, సిట్టింగ్ ఎంపీ రాములు గారికి టికెట్ ఇచ్చినట్టు పరిస్థితులు వేరుగా ఉండేది. జెడ్పీటీసీ అభ్యర్థి స్థాయి జెడ్పీటీసీ, దాంతో భరత్ జెడ్పీటీసీ అక్కడ కొంత స్టేచర్ ప్రాబ్లం వచ్చింది. అటువైపు ఐపీఎస్ ఆఫీసరు పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, ఆయన లోకలైటే. తర్వాత మల్లు రవి ఆయన నాన్ లోకల్ అయినప్పటికీ ఆయన ఎంపీగా ఆడ గెలిచినాడు కనుక అప్పుడు ఆ ఇష్యూ లేదు. ఇంకోటి ఆయనకు ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయి, అక్కడ కాంగ్రెస్ నాయకులు ఆశీస్సులు ఉన్నాయి. కాంగ్రెస్లో కూడా కొంత గ్రూప్ రాజకీయాలు అక్కడ ఉన్నాయి, అది కొంత ఇబ్బందికరంగా ఉంది. బీఆర్ఎస్ మాత్రం అక్కడ కూడా ఇంటాక్ట్గానే ఉంది, అది కొంత ట్రయాంగిల్ ఫైట్కు అవకాశం ఉంది. ఎవరు చెప్పుకోవచ్చు, ఏమైనా జరగవచ్చు, కానీ ఎడ్జ్ కాంగ్రెస్ అని. ఎందుకంటే ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి చేసేది ఏమీ లేదనేటువంటి ఒక ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చేసింది. మళ్ళీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలు మున్సిపల్ ఎలక్షన్స్ కనుక జరిగినట్టయితే అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. మనం 2019లో కూడా చూసాం. 4 ఎంపీ సీట్లు గెలిచినటువంటి బీజేపీ ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు, ఇక్కడ సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ అంటే గెలిచింది అనుకోండి. ఆ 3 లోక్సభ స్థానాల పరిధిలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల బీజేపీ పూర్ పర్ఫార్మెన్స్. అంటే ఎందుకు అంటే ఏ ఎన్నికకు ఆ ఎన్నికయే ప్రజలు ఓటర్లు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ఆ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రభావితం చేసే అంశాల ఆధారంగానే వాళ్ళు ఓటేస్తున్నారు తప్పించి ఇంకా వేరే అంశాలు. లోక్సభ ఎన్నికలు కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ కొనసాగాలని కోరుకుంటున్నారు కనుక బీజేపీకి ఓటేస్తున్నారు. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల అక్కడ ఎవరు ఈ సమస్యలు పరిష్కరించగలుగుతారు, బలమైన నాయకత్వం ఏ పార్టీకి ఉంది అనే దాన్ని బట్టి అక్కడ ఓట్లేస్తారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించగలుగుతుంది అనుకుంటే బీజేపీకి ఆదరిస్తారు. ఒకవేళ బీఆర్ఎస్ అయిపోయింది ఇక క్రెడిబిలిటీ లేదు అనుకుంటే బీఆర్ఎస్ పని అయిపోతుంది. అప్పుడు పరిస్థితిని బట్టి అంచనా వేస్తుంది. కానీ ఇప్పుడైతే మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉంటాయని అంచనా వేయలేం. అంత క్లారిటీతో ఉన్నారు కనుకనే మనకు ఫలితాలు కనపడుతున్నాయి కదా. లోక్సభ ఎన్నికలు 2019లో కూడా మనం చూసాం. 2019లో కూడా అక్కడ ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ చూసాం. ఇంతకుముందు కాదు, అంత గతంలో కూడా ఎప్పుడు మనం బీజేపీ 1985 వరంగల్లో జంగారెడ్డి గారు గెలిచారు. దేశమంతా ఒక రకమైన తీర్పు వస్తే అక్కడ ఒక రకమైన తీర్పు వచ్చింది, అక్కడ బీజేపీ గెలిచింది. మరి ఎప్పటి పరిస్థితి అది? అప్పుడు బీజేపీ సింబలే తెలియని పరిస్థితుల్లో కూడా అక్కడ జంగారెడ్డి గెలిచారంటే పివి నరసింహరావు మీద. అప్పటి పరిస్థితులు అంటే అక్కడ స్థానిక పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి, దాని ప్రకారమే ప్రజలు రెస్పాండ్ అవుతున్నారు. చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాదు ఈ 3 సీట్లు కూడా అర్బన్ సీట్లు. ఈ అర్బన్ సీట్లలో బీజేపీ దేశవ్యాప్తంగా అర్బన్ సీట్లలో బీజేపీ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది. అర్బన్ అంతా కూడా మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్లు సమర్థులమైనటువంటి అభ్యర్థులను పెట్టలేకపోవడం వల్ల మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అండ్ చేవెళ్ళ ఈ 3 సీట్లు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంది వాతావరణం. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుగడలు ఫలించలేదు. ఆయన క్యాండిడేట్ సెలక్షన్ అనేటువంటిది కొంత మిస్ఫైర్ అయింది. రంజిత్ రెడ్డి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. రంజిత్ రెడ్డి మల్కాజ్గిరిలో పోటీ చేయడు. రంజిత్ రెడ్డి ఎందుకు పోటీ చేయడం అనేది కొద్దిమంది ప్రజలకు తెలుసు. అది ఒకవేళ అటువంటిప్పుడు రంజిత్ రెడ్డిని సికింద్రాబాద్లో పోటీ చేయించినట్టు వేరుగా ఉండేది. అంటే రంజిత్ రెడ్డి మల్కాజ్గిరిలో ఎందుకు పోటీ చేయడు, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఎవరు, బీజేపీ అభ్యర్థికి అక్కడ రంజిత్ రెడ్డి మన ఈటల రాజేందర్కు రంజిత్ రెడ్డికి ఉన్నటువంటి ఇది స్నేహం అందరికీ తెలిసిందే అది. కాబట్టి రంజిత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్గిరిలో పోటీ చేయడు. అది పోటీ చేయనప్పుడు ఆయన సికింద్రాబాద్ తీసుకొచ్చుంటే వేరుగా ఉండేది. అలా కాకుండా ఈ రకమైనటువంటి అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థులను బరిలో ఖరారు చేయడం అనేటువంటిది కొంత అక్కడ పొరపాట్లు జరిగాయి. దాంతో కాంగ్రెస్ అనుకున్నంతగా పోటీ ఇవ్వలేకపోతుంది.
మళ్ళీ ఉత్తర తెలంగాణకు వస్తే ఆదిలాబాదు సిట్టింగ్ సీటు బీజేపీ అభ్యర్థిని మార్చారు, పాజిటివ్ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలు బార్డర్లో ఉంటాయి, ఆదిలాబాదు, నిజామాబాదు, జహీరాబాదు, అంటే ఆ ప్రభావం కూడా ఉంది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా హిందుత్వ ప్రో బీజేపీ వేవ్ అనేది మహారాష్ట్ర నుంచి రావడం వల్లనే ఆదిలాబాదు, అక్కడ నిజామాబాదు, కరీంనగర్ సీట్లు గెలిచాయి. దాంతోపాటు కేసీఆర్ హిందూగాన్లు బంధువుగాన్లు అనేటువంటి కామెంటు అది బూమరాంగ్ అయిపోయి హిందూ సెంటిమెంట్ రైజ్ అయింది. ఇప్పుడు కూడా అక్కడ హిందూ సెంటిమెంట్ రైజ్ అవుతుంది. ఆదిలాబాద్ విషయానికి వచ్చినట్టయితే అక్కడ కేటీఆర్ పట్ల నిరసన వ్యక్తం చేశారని చెప్పేసి హిందూ సంఘాల కార్యకర్తలని అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టడం అనేటువంటిది అది కొంత ఫైర్ అయింది, ఫ్లేరప్ అయిపోయింది, హిందుత్వ ఫ్లేరప్ అయింది. మేము కొన్ని ఇష్యూస్ని లేవనిస్తే ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడతారా అనేటువంటిది ఫీలింగ్ వచ్చేసింది. అక్కడ ఒకటి ఫ్లేరప్ అయిపోయింది. అట్లాగే కాంగ్రెస్ ఎలక్షనీరింగ్లో కొన్ని పొరపాట్లు చేసి కొంత సెక్షన్కు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేశారు వాళ్ళు. దాంతో బీసీలంతా కూడా సరే అయితే మీరు ఒక సెక్షన్కే ప్యాంపరింగ్ చేస్తున్నారు, మీరు అంతా కూడా బుజ్జగింపు రాజకీయాలు నడుస్తున్నాయి అని చెప్పేసి బీసీలంతా కూడా బీజేపీ వైపు టిల్ట్ అయిపోయారు, అపీజ్మెంట్కి వ్యతిరేకంగా. దాంతో అక్కడ స్పష్టత వచ్చేసింది, ఆదిలాబాద్లో బీజేపీ గెలవబోతుంది అనేటువంటిది. వారం రోజుల ముందు వరకు కూడా అక్కడ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, ఎడ్జ్ కాంగ్రెస్ అనేటువంటి వాతావరణం వచ్చింది. కానీ లాస్ట్ 1 వీక్లో అక్కడ పరిస్థితులు మారాయి. జహీరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉంది. జహీరాబాద్లో బీఆర్ఎస్ కొలాప్స్ అయిపోయింది. ఎక్కడైతే బీఆర్ఎస్ కొలాప్స్ అయిపోయిందో అక్కడ బీజేపీ రైజ్ అయిపోయింది. అక్కడ నాన్ లోకల్ అయిపోయింది. గాలి అనిల్ కుమార్ అంటే ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన టికెట్ ఇవ్వడం అనేటువంటిది. ఇంకోటి బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి రావడంతో ఆయన వెనుక కొంత బీఆర్ఎస్ సెక్షన్ ర్యాలీ అయింది. బీఆర్ఎస్ ఓట్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ సురేష్ షెట్కర్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళడం, దాంతో అక్కడ బీజేపీకి ప్లస్ అయింది. సురేష్ షెట్కర్ మాజీ ఎంపీ, అక్కడ అందరికీ పరిచయస్తుడు, హోల్డ్ ఉన్నటువంటిది. కానీ కాంగ్రెస్ అధికారం ఉన్నది, నన్ను వాళ్ళే గెలిపించుకుంటారులే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి. బీబీ పాటిల్ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాంటాక్ట్స్ కొంత అడ్వాంటేజ్గా మారాయి అక్కడ జహీరాబాద్లో. ఈవెన్ ఇంకోటి బీజేపీ నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి కూడా అక్కడ కూడా నిజామాబాద్ అర్బను, బోధను, రూరల్ ఈ సెగ్మెంట్లలో హిందుత్వ ఫ్లేరప్ కావడం వల్ల మొదటి నుంచి బీజేపీ సిట్టింగ్ సీటు అరవింద్కు కొంత పాజిటివ్ ఉంది. అరవింద్ స్ట్రాంగ్ క్యాండిడేటు. అక్కడ 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల అక్కడ కూడా బీఆర్ఎస్ కొంత డౌన్ అయిపోయింది, వీక్ అయిపోయింది. అదంతా కూడా బీజేపీకి షిఫ్ట్ కావడంతో అక్కడ కూడా న్యాచురల్గా అంటే మొత్తం 8 సీట్లు అయితే బీజేపీకి బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా కొంత హిందుత్వ ఫ్లేరప్ అయింది. వరంగల్ విషయానికి వచ్చినట్టయితే ఏమైందంటే వరంగల్లో ఈస్టు, వెస్టు అండ్ వర్ధన్నపేట, పరకాల ఈ 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బాగా పుంజుకుంది. అంటే అర్బన్లో బీజేపీ ఉంది, న్యాచురల్గానే అర్బన్లో బీజేపీ ఉంది. ఎక్కడ అర్బన్ వరంగల్ పెద్ద కార్పొరేషన్, హైదరాబాద్ తర్వాత ఉన్న పెద్ద కార్పొరేషన్, అక్కడ కొంత ఫ్రాక్టర్ ఉంది. ముస్లింల ఓట్లు కూడా సిగ్నిఫికెంట్గా ఉన్నాయి. దాంతో హిందూ ముస్లిం అనేటువంటి ఫీలింగ్ కూడా అక్కడ వచ్చేసింది. ఇంకోటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు రావడం అనేటువంటిది కూడా కొంత ఇబ్బంది అయింది. తర్వాత ఆమె నేపథ్యం కూడా చర్చనీయాంశమైంది. ఆమె హస్బెండ్ నసీరుద్దీన్, కావ్య నజీరుద్దీన్ అనేది పోయింది. ఆమె గుంటూరు పర్సన్ పెళ్లి చేసుకుంది అనేటువంటి కొంత పోయింది. అంటే ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు డిఫెన్స్లో పడేసింది, కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేసింది. దాంతో ఇంకా అక్కడ బీఆర్ఎస్ కొన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ జీరో కావడం అనేటువంటిది బీఆర్ఎస్ కూడా. దాంతో అక్కడ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అయింది. అయితే పాలకుర్తి, స్టేషన్ గన్పూరు, భూపాల్పల్లి లోపల బీఆర్ఎస్ కొద్దిగా డౌన్ అయిపోయి కాంగ్రెస్ బాగా పికప్ అయింది. ఇప్పుడు అక్కడ ఎంత మెజారిటీ వస్తుంది
ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్కి ఎంత మ్యారిట్ వస్తుంది, ఈ 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో వరంగల్ ఈస్ట్ వెస్ట్ వర్ధనపేట అండ్ పరకాల ఇక్కడ బీజేపీకి ఎంత వస్తుందని బట్టి ఆ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఆరు రమేష్ నా సొంత ఊరు జఫర్గఢ్ స్టేషన్ గన్పూర్లో ఉంటుంది కాబట్టి అది కూడా నాకు కొంత టెచింగ్ అయింది అనేటువంటి పాజిటివ్ మాట ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అంటే నేను వర్ధనపేట అసలు ఆయనే స్టేషన్ గన్పూర్, ఆయన అంతమందుకు కడియం శ్రీహరికి శిష్యుడు. అసలు ఆయన అక్కడ పోటీ చేయాలి, కానీ అప్పుడు అభ్యర్థులు ఇక్కడ స్టేషన్ గన్పూర్లో బలంగా ఉండడం వల్ల వర్ధనపేట కొత్తగా వచ్చినటువంటిది ఆడ క్యాండిడేట్ లేకపోవడం వల్ల ఆయన షిఫ్ట్ అయ్యాడు. ఇప్పటికి కూడా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ ఈవెన్ కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి పోయినప్పటికీ కూడా సర్వేలో కూడా ఆడ బీఆర్ఎస్ అంటే మరీ మిగతా నియోజకవర్గాలు పతనమైనంతగా పతనం కాలే, కొంత పతనం కాలేదు. ఎందుకో కడియం శ్రీహరి వెంట బీఆర్ఎస్ సెక్షన్స్ పూర్తిగా ర్యాలీ కాలే. సో అక్కడ వరకు ఏమైనా జరగవచ్చు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలో ఏమైనా జరగచ్చు. ఇక భువనగిరి దగ్గరికి వచ్చేసరికి భువనగిరి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఇబ్రహీంపట్నం హైదరాబాద్ కానుకొనే ఉంటుంది. ఇబ్రహీంపట్నంలో బీజేపీ బలంగా ఉంది. బీజేపీ అంటే అర్బన్ ఏరియాలో ఎక్కడైనా కూడా మున్సిపాలిటీస్ కొన్ని ఉన్నాయి, ఇక్కడ ఆ మున్సిపాలిటీస్లో కూడా మీకు బీజేపీ పర్ఫార్మెన్స్ బలంగా కనపడుతుంది. రూరల్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకోటి ఆడ కాంగ్రెస్ అవుట్ రైట్ ఒక్క జనగాం మినహా మిగతా 6 సీట్లు కాంగ్రెస్కే ఉన్నాయి. జనగాము బీఆర్ఎస్ గెలిచినప్పటికీ జనగాము కొంత కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ సెగ్మెంట్. అక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ అంతగా పర్ఫామ్ చేయలేకపోయింది. కానీ బూర నర్సే గౌడ్ మాజీ ఎంపీ క్యాండిడేట్ అనేటువంటిది అడ్వాంటేజ్ బీజేపీకి. అక్కడ బలమైనటువంటి బీసీ ఫీలింగ్ బాగా వచ్చింది. అక్కడ ఆ బీసీ ఫీలింగ్ రావడం వల్ల బీజేపీ బాగా రేస్లోకి వచ్చింది. బీఆర్ఎస్ క్యామమల్లేషు స్టేచర్ సరిపోలేదు, కొన్ని లెక్కలు వేసుకొని కుర్మలు ఉన్నారు అని చెప్పేసి కేసీఆర్ టికెట్ ఇచ్చాడు, కానీ ర్యాలీ కాలేకపోయారు. అక్కడ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉంది, కానీ కాంగ్రెస్కి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ అక్కడ ఆడ క్యాడరు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వేవ్లో కూడా అక్కడ కాంగ్రెస్ బలంగా నిలబడ్డది. సో అది కంచుకోట కాంగ్రెస్కు ఓడిపోయినప్పుడు కూడా చాలా నేర మార్జిన్లో ఓడిపోయింది కాంగ్రెస్ అక్కడ. సో ఆ పరిస్థితుల వల్ల ఆ సీటు కొంత ఏమైనా కాంగ్రెస్కు వెళితే వెళ్ళొచ్చు అనేటువంటిది ఒక అంచనా. చెప్పలేము. కానీ భువనగిరి కొంత కాంగ్రెస్కు ఎడ్జ్ ఉండొచ్చు, కానీ వరంగల్ అయితే అంత ఈజీ కాదు. వరంగల్ కార్పొరేషన్ అర్బన్ సీటు ఉండడం వల్ల అక్కడ బీజేపీకి కొంత ఎడ్జ్ ఉంది, కానీ భువనగిరి అంత ఈజీగా ఉండకపోవచ్చు. అది మన వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటుంది, గ్రేటర్ వరంగల్ దాంట్లో ఉంటుంది. ఈ మొత్తం కనుక చూసినట్టయితే అంటే బీఆర్ఎస్ బీజేపీ ఇక్కడ ఖమ్మం నల్గొండలో ఏంటి అంటే టీడీపీ ఓట్లు ఉన్నాయి కొంత. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీకి పొత్తు ఉండడం వల్ల ఆ టీడీపీ ఓట్లు బీజేపీకి ర్యాలీ అయ్యాయి. ఖమ్మంలో కూడా పరిస్థితి ఉంది. ఖమ్మంలో కూడా బీజేపీకి గణనీయమైన ఓట్లు వస్తున్నాయి. నల్గొండలో కూడా బీజేపీకి గణనీయమైన ఓట్లు వస్తున్నాయి. అక్కడ కొంత టీడీపీ అనుకూలమైనటువంటి ఓటర్లు బీజేపీకి అవుట్రేట్గా ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం కనపడుతుంది. వచ్చినా ఆశ్చర్యం లేదు. నల్గొండ అండ్ ఖమ్మంలో కూడా బీజేపీకి మంచి పోటీ ఇచ్చింది. రెండో స్థానం కోసం బీఆర్ఎస్తో పోటీ పడింది. రెండో స్థానం కోసం మహిబాద్ ఒకటే. అంటే మహిబాద్ గతంలో ఇప్పుడు అంటే ఎస్టీ సీటు మహిబాద్ ఉంది. అంతకుముందుకు భద్రాచలం ఉండేది. భద్రాచలం సీటు ఉండేది. 98 పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల అప్పుడు బీజేపీ అభ్యర్థిగా రవీంద్ర నాయక్ పోటీ చేశాడు. 2 లక్షల ఓట్లు వచ్చాయి. 2 లక్షల ఓట్లు వచ్చాయి. అంటే 98 పార్లమెంట్ ఎలక్షన్ లోపల బీజేపీకి వేవ్ వచ్చింది, కనబడింది. అప్పుడు
ఒంటరి పోరాటం. అప్పుడు కూడా గెలిచాం, బీజేపీ గెలుచుకోగలిగింది. అలాంటి పరిస్థితి ప్రొఫెసర్ సీతారాం నాయక్ పోటీ చేయడం వల్ల కొంత ఏమైనా బీజేపీకి అనుకూలంగా వచ్చిందేమో అనేటువంటిది ఒక చర్చ ఉంది. కానీ గతంతో పోలిస్తే బీజేపీ అక్కడ కూడా బాగా ఇంప్రూవ్ అయింది, చాలా ఇంప్రూవ్ అయింది. అక్కడ మాజీ ఎంపీ క్యాండిడేట్ కావడంతో ఇంకొకటి సింబల్ కూడా అక్కడ మన 98 మనం అదే చెప్పుకుంటాం కదా, అంతే సింబల్ కూడా అక్కడ పరిచయమే. అంతకుముందు గతంలో వాళ్ళు బీజేపీకి ఓటేసినటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఇక్కడ రెండు ప్రాంతీయ పార్టీలు కానీ 2 పార్టీలు బలంగా ఉన్నప్పుడు మూడో పార్టీకి పెనట్రేట్ కావడానికి ఇబ్బంది అవుతుంది, ఓవర్ పీరియడ్లో అవుతుంది. ఇప్పుడు బీజేపీ ఆ స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు ఇక ముందంతా కూడా తెలంగాణలో ట్రయాంగిల్ ఫైటే ఉంటుంది. బీఆర్ఎస్ కనుమరుగయ్యేంత వరకు ఇక బీఆర్ఎస్ పతనం అవుతున్న కొద్దీ బీజేపీ లేస్తుంది, చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ను ప్రజలు ఎంత మేరకు నమ్ముతారు? పార్లమెంట్ ఎలక్షన్స్లో అయితే వాళ్ళ రోల్ చాలా తక్కువ, గెలిచి చేసేది ఏమీ లేదు కదా, వీళ్ళ ఓటు ఎందుకు వేస్ట్ చేసుకోవాలనేటువంటి దాంట్లో ప్రజలు ఉన్నారు. కానీ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగే స్థానిక ఎన్నికల లోపల కూడా బీఆర్ఎస్ పనితీరు, బీఆర్ఎస్ని నమ్ముతారా, క్రెడిబిలిటీ ఉంటుందా అనేటువంటిదే ఇష్యూ. ఒకవేళ రేపు అంటే బీజేపీలో ఉన్నటువంటి లోపం ఏంటి అంటే నేషనల్ ఇష్యూసు, హిందుత్వ ఫ్లేరప్, నరేంద్ర మోడీ, వాజ్పేయి, ఈ వేవుతోటే బీజేపీ ఇక్కడ ఉనికిని కాపాడుకోగలుగుతుంది. కానీ స్థానిక అంశాల మీద పోరాడి క్యాడర్ బలంగా ఉండాలి. ఆ క్యాడర్ కనుక బలంగా ఉన్నట్టయితే, ప్రజా సమస్యల మీద పోరాడి క్యాడర్ కనుక ఉన్నట్టయితే, ఇక్కడ స్థానిక అంశాల మీద పోరాడినట్టయితే బీజేపీని ప్రజలు ఆదరిస్తారు. రాష్ట్ర స్థాయి నాయకత్వం ఉండాలి, క్షేత్రస్థాయి ఎమ్మెల్యే స్థాయి నాయకత్వం ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అది. ఎందుకంటే బీఆర్ఎస్ మీద నమ్మకం కోల్పోతున్నారు కాబట్టి ప్రజలు కొంత మేరకు బీజేపీ వైపు మొగ్గు చూపే ఆస్కారం ఉంది. ఇక ముందు తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి, కుదుపు వస్తుంది, చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. చెప్పడానికి ఉండదు. అంటే పెనిట్రేట్ అవుతుంది బీజేపీ, మారుమూల గ్రామాలకు కూడా పెనిట్రేట్ అవుతుంది, ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సెగ్మెంట్లకు కూడా బాగా పెనిట్రేట్ అవుతుంది. కనుక ఇప్పుడు జెండా బట్టి మోసిన వాళ్ళంతా కూడా ప్రజల్లోకి ఇంకా అదే పనిగా పోతుంటారు. ఆ విధంగా పోయేటట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం కనుక పనిచేసినట్టయితే ఆ పార్టీకి అనుకూలత ఉంటుంది. అది వాళ్ళ చేతిలో పని, బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేతిలో పని, లీడర్ల చేతిలో పని. ఇప్పుడు వాళ్ళు పోరాడుతున్నారు, ఇక్కడ ప్రజా సమస్యల మీద బీఆర్ఎస్ పోరాడుతుంది. ఇలా రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోలు సమస్యలు, కరెంటు సమస్యలు వాళ్ళు పోరాడుతున్నారు. ఎందుకంటే అది మనుగడ కోసం పోరాటం. ఇప్పుడు పోరాడకపోతే కథమైపోతామని వాళ్ళకి అర్థమైపోయింది. బీజేపీ రూపంలో వాళ్ళకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అక్కడ, ఎందుకంటే వాళ్ళ ఓటు, ఇక్కడ సమస్య ఏంటి అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఒకటే. ఓకే, అంటే ఈ 10 ఏళ్ల పాటు కేసీఆర్ గెలిచింది కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తోటే. ఇప్పటికి కూడా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అంతా కూడా ముస్లిం ఓట్ల కోసం ఆరాటపడుతున్నాయి. రేపు ఆ ఇష్యూస్ ఏమైనా ఫ్లేరప్ అయినట్టయితే బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఒకటే కాబట్టి బీజేపీ అది ఈ పరిస్థితుల్ని కనుక బీఆర్ఎస్తో పోటీపడి ప్రజా సమస్యల మీద క్షేత్రస్థాయిలో బీజేపీ పోరాటం చేసినట్టయితే ఆ పార్టీకి క్రెడిబిలిటీ పెరుగుతుంది, ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. ఆ మేరకు బీఆర్ఎస్ నష్టపోతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ వీళ్ళకి పోటీ వచ్చేస్తుంది. సో అది ఒక పార్టీ. కాంగ్రెస్ కొలాప్స్ కావద్దని ఏం లేదు. ఇప్పుడు మనం ఢిల్లీలో 2013 ఎలక్షన్స్లో కనుక తీసుకుంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ 15 సంవత్సరాలుగా ఉన్నటువంటిది థర్డ్ ప్లేస్ పోయింది, అధికారం నుంచి థర్డ్ ప్లేస్ పోయింది. తెలంగాణలో కూడా జరగరాదని ఏం లేదు.
అంటే వాళ్ళు అంత ఫెయిల్యూర్స్ కనుక, కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ కనుక, అంత దారుణమైన ఫెయిల్యూర్స్ కనుక ఉన్నట్టయితే కాంగ్రెస్ కూడా కొలాప్స్ కావచ్చు ఢిల్లీ మాదిరిగా. సో రాజకీయాల్లో ఏం జరగడానికైనా ఆస్కారం ఉంది. అంటే జాగ్రత్త ధీమా లేదు. ఢిల్లీలో కనుక కొలాప్స్ అయినట్టుగా ఇక్కడ కూడా అలది కానీ హామీలు ఇవ్వడం వల్ల ఇప్పుడు వ్యతిరేకత సాధ్యం కాదు. ఇప్పుడు అవి కాంగ్రెస్ను విశ్వసనీయతను దెబ్బ కొడతాయి. ఒక్కసారి క్రెడిబిలిటీ పోయిందంటే పార్టీకి కష్టమవుతుంది. మంచి మంచి నాయకులు ఓడిపోతారు, మంచి మంచి నాయకులు కూడా ఓడిపోతారు. ఢిల్లీలో జరిగింది అదే కదా. ఇప్పటికీ ఇక్కడ కూడా కేసీఆర్, రేవంత్ రెడ్డి థర్డ్ ప్లేస్ పోయింది. కాబట్టి అటువంటి పరిస్థితి కనుక వచ్చినట్టయితే అప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేటువంటిది. బీఆర్ఎస్కు 2 సార్లు జనాలు ఓటేశారు, కాంగ్రెస్ కూడా ఈసారి ఓటేశారు. ఇక మిగిలింది బీజేపీ. జాగ్రత్తగా చేసుకున్నట్టయితే బీజేపీకి మంచి ఫ్యూచరే ఉంటుంది. అది ఆ పార్టీ నాయకుల చేతుల్లో, స్థానిక నాయకత్వము, జిల్లా నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం చేతుల్లో ఉంది. ఇక్కడ కేంద్రం చేసేది ఏమి ఉండదు. కేంద్రంకి సంబంధించి చేసిన దానికి పార్లమెంట్కి ఓటేస్తున్నారు జనాలు. జాతీయ స్థాయిలో ఓటేస్తున్నారు. అవును, వాళ్ళు బీజేపీ చేసుకోవచ్చు. బీఆర్ఎస్ మాత్రం ఇంకా పోరాటం తప్ప ఇంకేం లేదు వాళ్ళకి చేతిలో. వాళ్ళు పోరాటం చేయడం తప్ప బీఆర్ఎస్ చేతిలో ఏమీ లేదు. ఇంకా పోరాటం ఏమీ లేదు, చేస్తున్నారు కూడా వాళ్ళు. చేస్తున్నారు. ఎంత మేరకు ప్రజలు ఆనందిస్తారో చూడాలి. ఆ క్రెడిబిలిటీ అనేటువంటిది అంటే ఇప్పుడు బోనస్ సన్న రకం ఈ ఇష్యూ ఇంతమందుకు నియంత్రిత సాగు విధానంలో కేసీఆర్ వారేస్తే ఊరే అని చెప్పేసి మాట్లాడినటువంటిది. సో జనాలందరికీ అది గుర్తుంది, అవి ఏమి మర్చిపోలే జనాలు. మనలాంటి వాళ్ళు గుర్తు చేస్తూనే ఉంటారు. మన పని అదే కదా, మనలాంటి వాళ్ళు గుర్తు చేస్తూనే ఉంటారు. సో దాంతో ఏమవుతుంది? ఎవరిని నమ్మాలి అంటే బీఆర్ఎస్ అనుభవం ఈ విధంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేస్తుంది. మిగిలింది బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఇక్కడ అధికారంలో లేకపోవడం అన్నటువంటిది బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్. ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రశ్నిస్తూ పోవచ్చు, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకుంటారు. ఆ అడ్వాంటేజ్ అయితే బీజేపీకి ఉంది. ఒకటి ఇంకా మనం మిగిలిన హైదరాబాద్ కోసం ఒకటి మాట్లాడాలి. హైదరాబాద్ ఏదో జరిగిపోతుంది, ఇట్లా అయిపోతుంది, మా దగ్గర వచ్చిన తర్వాత అది అయిపోయింది, మధ్యస్థాయి భయపడ్డాడు, తిరుగుతాడు అనేటువంటి ఎట్లా క్షేత్రస్థాయిలో తిరిగినప్పుడు అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ లోపల ఇవన్నీ సహజమే. ఈ పార్టీ ఆ పార్టీ 2 పార్టీలు హైప్ క్రియేట్ చేసుకుంటూనే ఉంటాయి. అది ఎన్నికల భాగంగా కేసులు అయితేనే ఉంటాయి. ఆ కేసుల కోసం ఒక గీత దాటి కూడా నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. వాటికి భయపడకుండా గీత దాటి కూడా మాట్లాడుకుంటారు. అంటే ఒక ఎమోషన్ను తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. 2 పార్టీలు చేస్తూ ఉంటాయి. హైదరాబాద్ ఎలక్షన్ అంతా ఎమోషన్ బేస్డ్ ఎలక్షన్, మిగతా వాటికి ఇది. సో అక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటు ఎప్పుడు కూడా ముస్లిం క్యాండిడేట్ కనుక ఉన్నట్టయితే దాదాపుగా 100% పోలింగ్ జరుగుతుంది. ముస్లిం క్యాండిడేట్ కానప్పుడు ఆ పోలింగ్ అంత జరగదు. హైదరాబాద్లో ఎంఐఎం ముస్లిం క్యాండిడేట్ కావడంతో ముస్లింలు అంతా వాళ్ళ పార్టీకి ర్యాలీ అయ్యి ఓటేస్తారు. ముస్లిం మహిళల లోపల ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా కానీ ఇంకో ఇష్యూస్ కానీ ఉత్తరప్రదేశ్లో జరిగినట్టుగా ఇక్కడ కూడా ప్రభావితమైతే ముస్లిం మహిళల ఓట్లు కొంతమేరకు బీజేపీకి వచ్చినట్టయితే అప్పుడు మాత్రమే బీజేపీ గెలవగలుగుతుంది. అంత అది జరిగిందా, అంత ఆస్కారం ఉందా, ఉత్తరప్రదేశ్ మాదిరిగా ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటిది ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. కాదు అది కాదు. ఆ సెక్షన్ మీడియా ముందుకు వచ్చి కానీ సర్వేలకు ముందుకు వచ్చి కానీ చెప్పేటువంటిది కాదు. సో కాబట్టి ఒకవేళ ముస్లిం మహిళలు గనక ట్రిపుల్ తలాక్ లాంటి అంశాల మీద ఆకర్షితులై బీజేపీకి ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది. లేకపోతే బీజేపీ గెలుపు అంత సులువు కాదు. సఫలమవుతాయి. అది మీడియా అట్రాక్షను, హైప్ క్రియేషను ఎప్పుడు కూడా హైదరాబాద్ ఎలక్షన్ అనేది అంత ఆ టెన్స్ మెయింటైన్ అయితేనే ఉంటుంది. ఇది ఓవరాల్గా తెలంగాణ సంబంధించి 3 పార్టీలు కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నాయి. అంటే భవిష్యత్తులో ఏమైతే ఏ పార్టీ పరిస్థితి లేదు. ఇది తెలంగాణకు. ఆంధ్రాకి సంబంధించి అది విచిత్రం. అసెంబ్లీ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు 2 కలిసి వస్తాయి కాబట్టి కొంత డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకంటే మార్చి ఓటు వేయడం కొన్నిసార్లు కాకపోవచ్చు. లోక్సభ ఎన్నికలు అయితే ఒక రకంగా వేసేటువంటి వాళ్ళు అంటే క్రాస్ ఓటింగ్ అర్బన్ ఏరియాలో జరుగుతుంది.
అర్బన్ ఏరియాలో ఎడ్యుకేటెడ్ ఓటరు, అవగాహన ఉన్నటువంటి ఓటరు క్రాస్ ఓటింగ్ అవుతుంది. కానీ కొంతమేరకే అవుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రజలు అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ ముఖ్యమంత్రి, మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న దానిపైన ఎలక్షన్స్ జరుగుతాయి. తెలంగాణలో ఎట్లయితే కేసీఆర్ను ఉంచాలా దించాలా అనేటువంటి ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు కూడా అక్కడ కూడా అంతే, వైఎస్ జగన్ను ఉంచాలా దించాలా అనే దానిపైనే ఎలక్షను. ఇక్కడ కేసీఆర్ లేదు. ఇక్కడ సమస్య ఏంటి అంటే కాంగ్రెస్ ఎట్లయితే ఇంతకుముందుకు పరిపాలించిందో అక్కడ కూడా చంద్రబాబు నాయుడు కూడా పరిపాలించాడు. చంద్రబాబు నాయుడు పాలన కూడా వాళ్ళు చూశారు. క్రెడిబిలిటీ ఇక్కడ కేసీఆర్ క్రెడిబిలిటీ లేనట్టుగానే అక్కడ చంద్రబాబు నాయుడుకు క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ లేదనే ఉద్దేశంతో ఆయన బీజేపీని తెచ్చుకున్నాడు. బీజేపీతో పొత్తులో ఉన్నట్టయితే మిగతా ఇష్యూస్ రావు, మన నరేంద్ర మోడీ గారిని చూసి నాకు ఓట్లు వేస్తారు అనేటువంటిది. అర్బన్ ఓట్ అంతా కూడా ఏమవుతుంది, బీజేపీ సెపరేట్గా పోటీ చేసినట్లయితే అర్బన్ ఓట్ అంతా కూడా బీజేపీకి పోతుంది, కొంతలో కొంత అయితే బీజేపీ షేర్ తీసుకుంటుంది. ఆ ఓటు అంతా కూడా టీడీపీ ఓటుకి డెంట్ పడుతుంది అన్నటువంటి దాంతో ఇది మొదటికి మోసం వస్తుందని చెప్పేసి ఆయనే సర్వశక్తులు ఓడి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడు. సో ఆ మేరకు కొంతమేరకు ఫైట్ ఇవ్వగలిగాడు. ఇవాళ బీజేపీతో పొత్తే లేకపోయినట్టయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గురించి చర్చ ఉండకపోయేది. అండ్ ఇప్పుడు అర్బన్ అంటే టీడీపీ ఓటు అంతా కూడా టీడీపీ అర్బన్ ఓటు, అబోవ్ మిడిల్ క్లాస్ ఓటు టీడీపీది, రూరల్ ఓటు, పూర్ సెక్షన్ ఓటు, బిలో మిడిల్ క్లాస్ ఓటు అంతా కూడా వైసీపీది. బెనిఫిషరీస్, సంక్షేమ పథకాలు, ఫ్రీబీస్ బెనిఫిషరీస్ అంతా కూడా వైసీపీ ఓటు. అట్లా ఉండాలని ఉందా అంటే ఉండాలని ఏం లేదు. అయితే అంటే క్రెడిబిలిటీ అక్కడ ఏమైందంటే ఎన్నికల జనాలు చాలా తెలియకలలు, మీరు దేనికోసం వేస్తున్నారు, ఎన్నికల్లో ఓట్ల కోసం వేస్తున్నారా, మీరు నిజంగానే ఉందా అనేటువంటిది. అక్కడ వైసీపీ ఒక క్యాలెండర్ ఇచ్చి సంక్షేమ పథకాలని ఆ క్యాలెండర్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోయారు. అయితే ఆ సంక్షేమ పథకాలు కరెక్ట్ కాదు, అసలు డెవలప్మెంటే లేదు అనేటువంటిది కొంత చర్చ జరిగింది. గ్రామాల్లో కూడా చర్చ జరిగింది. గ్రామాల్లో కూడా అబోవ్ మిడిల్ క్లాసు, ఈ సంక్షేమ పథకాలు పొందనటువంటి వాళ్ళు అంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఓటేశారు. కానీ ఆ సెక్షను లబ్ధిదారుల సెక్షనే ఎక్కువగా ఉంది. వాళ్ళంతా కూడా అంటే ఎందుకు జగన్ను దించేయాలనుకుంటారు అనే దానికి ఎక్కడ కూడా ఒక సహేతుకమైనటువంటి కారణం కనపడలేదు. క్యాంపెయినింగ్ అంతా చూస్తే ఒక ఛాలెంజింగ్ మోడ్లో జగన్ క్యాంపెయిన్ చేశాడు. నా పాలన నచ్చితేనే, మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి. ఆ రకమైనటువంటి క్యాంపెయిన్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. పోయినసారి ఏమో ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు, ఇప్పుడేమో నా పాలన నచ్చితేనే ఓటేయండి అన్నాడు. నచ్చకపోతే ఓటేయద్దు అని ఆయనే చెప్పాడు. చాలా క్లారిటీ ఎజెండాతో పోయాడు. టీడీపీకి స్పష్టత లోపించింది. ఇంకొకటి, టీడీపీ సూపర్ సిక్స్లు, హామీలు, వాటిని బీజేపీ ఒప్పుకోలేదు. ఆ మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా అక్కడ సిద్ధార్థనాథ్ పార్టీ ఇన్ఛార్జు ఒప్పుకోలేదు. అంటే ఇవన్నీ అలవి కాని హామీలు, మేము జాతీయ స్థాయిలో కోసమే పొత్తు పెట్టుకున్నాము, ఈ రాష్ట్ర స్థాయిలో కాదు అనేటువంటిది చెప్పకనే చెప్పారు వాళ్ళు. మెసేజ్ వెళ్ళిపోయింది. సో ఈ టీడీపీ మేనిఫెస్టో అనేది చర్చకే రాలేదు ఇక్కడ ప్రజల్లో. ఇక్కడ కాంగ్రెస్ అట్లా కాకుండా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా యూత్ డిక్లరేషను, రైతు డిక్లరేషను, మహిళా డిక్లరేషను, అవి ఇవి అని చెప్పేసి కొంత ప్రజల్లోకి తీసుకెళ్ళింది. కర్ణాటకలో ఏ విధంగా అయితే తీసుకెళ్ళిందో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఆ విధంగా కొన్ని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళింది. కానీ టీడీపీ ఆ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయింది. టీడీపీకి ఆ క్రెడిబిలిటీ లేదు. ఈ రకమైనటువంటి స్పష్టత టీడీపీ ఎలక్షన్ ఎజెండా లోపించింది. కాబట్టి అక్కడ ఎంతసేపు మాకు ఓటేయండి అని కాదు, ఇక్కడ జనాల లోపల ఎట్లా ఉంటుందంటే ఎదుటివాడిని ఓడించండి, ఎదుటివాడిని దించేయండి అనకుండా మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేటువంటి పాజిటివ్ క్యాంపెయిన్ చేసినట్టయితే ప్రజలు కొంత సానుకూలంగా స్పందిస్తారు. లాస్ట్ టైం జగన్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు. ఇక్కడ కూడా కాంగ్రెస్ మార్పు కోసం మాకు అవకాశం ఇవ్వండి అన్నారు. ఆ క్యాంపెయిన్ టచ్ చేస్తుంది, ఓటర్ను టచ్ చేస్తుంది. అట్లా కాకుండా ఆయన దించేయండి, ఆయన తన్నేయండి అనేటువంటి క్యాంపెయిన్
ప్రజలు కొంత హర్షించరు, స్వాగతించరు. జాతీయ స్థాయిలో కూడా మోడీని దించేటంటే తప్పితే మమ్మల్ని తీసుకురండి అని అనట్లేదు. అందుకనే కాంగ్రెస్కు బూమరంగ్ అవుతుంది. మోడీ మేము వస్తే ఇవి చేసాము, మళ్ళీ ఇవి చేస్తాము, మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకిస్తే దేశం ఆగమైపోతుంది అన్నారు. కానీ దేశం ఆగమైపోతుంది, నష్టపోతుంది, వాళ్ళ ఎజెండాలు వేరుగా ఉన్నాయి, మీరు ఆలోచించండి అనేటువంటిది మోడీ గారు అప్పీల్. ఆ పాజిటివ్ క్యాంపెయిన్ పాజిటివ్ క్యాంపెయిన్ కనుకనే ప్రజలకు 40+, 400+ ఏమన్నారు. కానీ ఇంకా వేరే 400 పార్ అనేది స్లోగన్. ఆంధ్రప్రదేశ్లో అటువంటి అసలు టీడీపీకి ఒక స్పష్టమైన ఎజెండానే లేకుండా పోయింది. దశల వారీగా వాళ్ళ ఎజెండాలు చివరికి టైటిల్ గ్యారంటీ యాక్టు ఇష్యూ తీసుకున్నారు. తెలంగాణలో ధరణి పోర్టల్ వల్ల ఇంత భూములు అన్యాక్రాంతమయ్యాయి, మా భూములు గల్లంతయ్యాయి అని చెప్పేసి లక్షల ఫిర్యాదులు వచ్చినాయి. మీడియా వాటన్నిటినీ రిపోర్ట్ చేసింది. పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. కానీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ఎన్నికలప్పుడే వచ్చింది. కానీ అంతకుముందుకు ఒక్క ఫిర్యాదు లేదు వాటి మీద. ప్రజల లోపల అంటే ప్రజలు ఒకవేళ వాళ్ళు నష్టపోతున్నారు అనుకుంటే వాళ్ళు పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి, ఆర్డీఓ ఆఫీస్కి పోయి, కలెక్టర్ ఆఫీస్కి పోయి ఫిర్యాదులు చేస్తారు. అయ్యా ఏంది ఇది అని చెప్పేసి అడుగుతారు. మీడియా కూడా వాటి మీద చర్చ పెట్టేది. కానీ ఎక్కడ రాలేదు. ఎలక్షన్ల ముందు వీళ్ళు తీసుకురావడం అనేటువంటిది అది జనాలకు తెలిసిపోయింది. దాన్ని ప్యానిక్ చేయాలని చూశారు కానీ అది కాలే. క్షేత్రస్థాయి పరిస్థితులు మీరు జనాలకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం మిస్ అయినాం. తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే బీజేపీ వస్తే రిజర్వేషన్ రద్దు అవుతాయి అనేటువంటి అని తీసుకుపోయారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అంతా కూడా ఎడ్యుకేటెడ్ సెక్షన్కి సంబంధించిన అంశం. వాళ్ళు రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా, రిజర్వేషన్లు రద్దు చేయాలంటే దాని ఎంత తతంగం అనేది వాళ్ళకి అందరికీ తెలుసు. ఈ రిజర్వేషన్ రద్దు అంత సులువు కాదు, ఎవరు చేయలేరు, బీజేపీ కూడా అటువంటి సాహసం చెయ్యదు అనేటువంటి క్లారిటీ. అంటే ఎందుకంటే వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, సిస్టమ్ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. ఇవి ఎందుకు వచ్చినాయి, మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా అటువంటి చర్చ లేదు. ఓన్లీ ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే వాళ్ళు వ్యతిరేకమైనటువంటి క్లారిటీ. ఈ రిజర్వేషన్ల అంశం ఎవరికి సంబంధించింది, ఎడ్యుకేటెడ్ సెక్షన్కి సంబంధించింది కనుక వాళ్ళకి క్లారిటీ ఉంది. అట్లనే అందుకని నమ్మలే జనాలు. కాంగ్రెస్ క్యాంప్ పోలేదు, జనం నమ్మలే. సేమ్ ఇట్లనే ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ భూములు పోతున్నాయా ఉంటున్నాయా ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది క్షేత్రస్థాయిలో. దానికి ఈ రకమైనటువంటి సాఫ్ట్వేర్ నాలెడ్జు, ధరణి పోర్టల్ ఈ లేకపోయినా కూడా ఆ భూమి ఉంటుందా పోతుందా, ఏమవుతుంది, ఎవరు లాక్కుంటారు, ఎందుకు లాక్కుంటారు అనేటువంటిది క్లారిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ ప్యానిక్ చేయాలని చూస్తే కూడా జనాలు ప్యానిక్ కాలేదు. అక్కడ ఇక్కడ ఎలక్షన్ అంతా కూడా, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అంతా కూడా సంక్షేమ పథకాలు కొనసాగాలా వద్దా, వాలంటీర్లు కొనసాగాలా వద్దా, జగన్ మళ్ళీ కొనసాగాలా వద్దా, ఈ అంశాలపైనే జరిగింది. అక్కడ ఒక సీనియర్ మోస్ట్ 4 సార్లు ఎంపీ అయినటువంటి ఒక నాయకుడు చెప్పిన అంశం ఏంటి అంటే, ఇక్కడ ఒక ప్రయోగం జరుగుతోంది. ఆ ప్రయోగం ఏంటి అంటే ఓటరు, వాలంటీరు, చీఫ్ మినిస్టర్. ఓటరు, వాలంటీరు, చీఫ్ మినిస్టర్ సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళకి ఏ పథకం కావాలన్నా కూడా వాలంటీర్ని అప్రోచ్ అవుతాడు. వాలంటీరు వాళ్ళకు అప్లికేషన్ తీసుకొచ్చి అది అమలయ్యేటట్టుగా చూస్తాడు. చీఫ్ మినిస్టరు క్రెడిట్ అంతా కూడా చీఫ్ మినిస్టర్కి. మీకు ఈ స్కీమ్ రావట్లేదు, ఒక రేషన్ కార్డు కావాలన్నా కూడా అక్కడ వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, ఎమ్మెల్యే కానీ చేసేది ఏం లేదు, అంతా వాలంటీరే. దీనివల్ల ఏమైందంటే వైసీపీ క్యాడర్ లోపల కొంత అసంతృప్తి వచ్చింది. అంటే రాజకీయ నాయకుడు కానీ, రాజకీయ కార్యకర్త కానీ కోరుకునేదంటే సమాజంలో గుర్తింపు, గౌరవం కోరుకుంటాడు. ఆశించినటువంటి పొలిటికల్ రికగ్నిషన్, పొలిటికల్ రెస్పెక్ట్ అనేటువంటిది అక్కడ రాలేదు, పోయింది. ఎక్కడ కరప్షన్ లేదు. కానీ జనం ఏం చేస్తారు, జనం ఏం కోరుకుంటారు, క్యాడర్ అంటే జనంకి డెలివరీ మెకానిజం, సర్వీస్ డెలివరీ మెకానిజం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ సర్వీసెస్కు అట్రాక్ట్ అయ్యేటువంటి ఓటేస్తాడా లేడా,
పొలిటికల్ క్యాడరు అసంతృప్తిగా ఉంది. పొలిటికల్ క్యాడరు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది అని అంటే, మేము రాజకీయ నాయకులకు చెప్పినాం, బీఆర్ఎస్ నాయకులకు పెద్ద నాయకులకు పేర్లు అనవసరం, పెద్ద నాయకులకు మంత్రులకు కూడా చెప్పినాం బీఆర్ఎస్ ఓడిపోతుంది అంటే ఎందుకు ఓడిపోతుందంటే మీ నాయకులే చేశారు అని. మా నాయకులు చేయడం ఏంటంటే ఆడ కేసీఆర్ కరెక్టేనబ్బా, కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ బాగున్నాడు, ఈ ఎమ్మెల్యేనే బాగలేడు. ఈ రకమైనటువంటి మౌత్ టాక్ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు తేలే, బీజేపీ వాళ్ళు తేలే, బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చినారు. అక్కడ టికెట్ ఆశించినటువంటి ఎమ్మెల్సీనో, అక్కడ టికెట్ ఆశించినటువంటి జడ్పీ చైర్మనో, మున్సిపల్ చైర్మనో, ఇంకో సీనియర్ నాయకుడో ఈ ఎమ్మెల్యే వద్దు కేసీఆర్ ముద్దు అనే స్లోగన్ ఆయనే ప్రజలకు తీసుకుపోయాడు. ఇదే మిమ్మల్ని ముంచింది ఇదే. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఎవరు తీసుకొచ్చిండ్రు? సొంత పార్టీ నాయకులు తీసుకొచ్చారు. అక్కడ కూడా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎవరు తెచ్చారు అంటే ఆడ సొంత పార్టీ వాళ్ళే తెచ్చారు. ఇక్కడ జరిగినటువంటిదే అక్కడ ఉన్నది. ఇటువంటి అంశాలు కొన్ని అక్కడ ప్రభావితమైంటే ఇవి రాజకీయ అంశాలు, ప్రజలతో సంబంధం లేదు, ప్రజలకి ఇవేం సంబంధం లేదు. కానీ ఈ మౌత్ టాకు కొంతమేర 81 మందిని మార్చారు. ఇక్కడ కూడా కేసీఆర్ మార్చిన వాళ్ళు చాలామంది గెలిచారు. మీకు ఆలంపూర్ లాస్ట్ మినిట్లో మార్చారు, విజయుడు గెలిచాడు, జన్గాం మార్చారు గెలిచారు, ఇట్లా గన్పూర్ మార్చారు గెలిచారు. మీకు మార్చిన చాలా చోట్ల గెలిచింది. కానీ ఆడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా 81 అసెంబ్లీ సెగ్మెంట్లకు మార్చారు. ఈ రకమైనటువంటి తెలంగాణ అనుభవాన్ని తీసుకొని మార్చారు కనుక అంత కొంత మేరకు అది ప్యాచప్ అయిందనేటువంటిదే వైసీపీ అంచనా. కానీ అది పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. సో ఈ అంశాలన్నీ తీసుకుంటే కాపులకు సంబంధించి అక్కడ తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. అక్కడంతా సామాజిక సమీకరణాలే, క్యాస్ట్ పోలరైజేషన్లు, క్యాస్ట్ ఈక్వేషన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈసారి బీసీలకు ఎక్కువ వైసీపీ టికెట్లు ఇచ్చింది. బీసీలకు ఎక్కువ. టీడీపీకి ఓటు బ్యాంకు బీసీలు అనేటువంటిది ఒక ప్రజలు పొలిటికల్గా ఉన్నటువంటి ఒక అవగాహన. దాన్ని దెబ్బ కొట్టడం కోసం ఎక్కువ మంది బీసీలకు ఎక్కిచ్చాడు. ఇక్కడ పొత్తుల కారణంగా టీడీపీ బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వలేకపోయింది. సో కొంత మేరకైనా కూడా బీసీ ఓటు బ్యాంకు వైసీపీకి వచ్చినట్టయితే వైసీపీకి ఉన్నటువంటి సాలిడ్ ఓటు బ్యాంకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముస్లిం కాబట్టి ఆ ఓటు బ్యాంకు ఉంటుంది. దాంతోపాటు బీసీ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అయింది కాబట్టి వైసీపీ గెలుస్తుంది అనేటువంటిది వాళ్ళ లెక్కలు. కూటమి ఉన్నారు 3 పార్టీలు, కొంత సెక్షన్ బీజేపీని ఆదరించే వాళ్ళు, కాపులు జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, కాపులు సాలిడ్ రాలేదు. అంటే జనసేన పోటీ చేసిన దగ్గర జనసేన కాపులు కనుక పోటీ చేసినట్టయితే అక్కడ మోర్ దెన్ 90% కాపులు ఆ పార్టీకే ఓటేశారు. 100% కూడా ఉండొచ్చు. కానీ కాపులు 2009 నుంచి కూడా నేను ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చూశాను. కాపులకు రాజ్యాధికారం అనేటువంటిదే ఏకం చేసింది. అప్పుడు హరిరామ జోగే గారు సిట్టింగ్ ఎంపీగా ఉండి రిజైన్ చేశాడు కాంగ్రెస్. హరిరామ జోగే గారిని చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను TV5లో ఉన్నప్పుడు. మా కాపులకు రాజ్యాధికారం కావాలి, దానికోసం నేను త్యాగం చేస్తున్నా, నాకు కాంగ్రెస్లో ఎలాంటి అన్యాయం జరగలేదు, కానీ కాంగ్రెస్లో కాపులకు రాజ్యాధికారం రాదు, కాపులకు రాజ్యాధికారం రావాలనేటువంటిదే అది జరగలే. అటువంటి వాళ్ళు అది హరిరామ్ జోగి లాంటి వాళ్ళు ఎన్నిసార్లు ఓపెన్ బహిరంగ లేఖలు రాశారో చూసాం. తర్వాత ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వైసీపీకి పోవడము, అక్కడ రియలైజేషన్ కొంత వచ్చింది, కాపు ఓటర్లో ఒక రియలైజేషన్ వచ్చింది. టీడీపీతో పొత్తు అంటే ఎక్కువ సీట్లు వస్తాయేమో అనుకున్నారు, ఈ 21 సీట్లతోటి ఏమీ కాదు అనేటువంటిది, ఓట్లు మావి సీట్లు టీడీపీవా అనేటువంటి స్లోగన్ జనరల్గా ఉండేటువంటి స్లోగన్ అక్కడ కూడా ఆ సెక్షన్లో కూడా వచ్చింది. దాంతో ఎక్కడైతే వాళ్ళు గెలుస్తారనుకున్న దగ్గర వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. లాస్ట్ టైం ఎట్లయితే వేసుకున్నారో ఈసారి కూడా అట్లా వేస్తారు. గెలుస్తాడు అనుకున్న దగ్గర వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడుతుంది. అంతే. ఇప్పుడు మీకు అక్కడ గోదావరి జిల్లా లోపల కూటమికి కొంత అనుకూలత ఉంటుంది. గోదావరి జిల్లా లోపల
అయితే ఆంధ్రప్రదేశ్లో తూర్పేటో తీర్పటో అనేటువంటి ఒక స్లోగన్ ఉంది. తూర్పు గోదావరి ఏటైతే తీర్పిస్తుందో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే ఉండేది, తూర్పేటో తీర్పటో అనేటువంటిది. గోదావరి 2 జిల్లాల వరకు అయితే కొంత టీడీపీ జనసేనకు అనుకూలత ఉంది. వైజాగ్ అర్బన్ సీట్ కాబట్టి వైజాగ్ లోక్సభ మొత్తం జిల్లా కాదు, లోక్సభ మొత్తం జిల్లా అంటే మళ్ళీ మీకు అరకు పాడేరు వచ్చేస్తుంది. అదంతా ఎస్టీ బెల్ట్ పార్లమెంట్, అరకు పార్లమెంట్ అంతా కూడా ఎస్టీ రిజర్వ్ కదా, ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. వైజాగ్ పార్లమెంట్ వరకు కొంత అర్బన్ ఓటు కాబట్టి అక్కడ కూడా టీడీపీ బీజేపీకి ఉంటుంది. అయితే అక్కడ వ్యూహాత్మకంగా వైసీపీ బొత్స ఝాన్సీ తూర్పు కాపు టికెట్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వరకు ఎంత పెద్ద నాయకుడు మన అందరికీ తెలుసు, కాబట్టి మంచి ఫైటే ఇస్తుంది అక్కడ కూడా. విజయనగరం శ్రీకాకుళం అక్కడ కూడా వైసీపీకి ఎడ్జ్ ఉంది. మీకు కృష్ణా గుంటూరు ఈ 2 జిల్లాల్లో పట్ల 50-50గా ఉన్నారు. ఇది కొంత కమ్మ డామినేటింగ్ ఏరియా కనుక టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఎక్కడైతే వాళ్ళు తక్కువగా ఉన్నారో బీసీలు ఉన్నారో కొంత టీడీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఇతర ఇక కృష్ణా గుంటూరు కూడా కొంతవరకు టీడీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ మీకు ఒంగోలు నుంచి ఇక మారుతూ ఉంటుంది. గ్రేటర్ రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు మీద రాయలసీమ 4 జిల్లాలు, గ్రేటర్ రాయలసీమ అంతా కూడా వైసీపీకి ఉంటుంది. రాయలసీమ లోపల మీకు వైసీపీ 70, టీడీపీ 30, తర్వాత ప్రకాశం గుంటూరు వైసీపీ 60, టీడీపీ 40. ఇటు కృష్ణా గుంటూరుకు వచ్చేస్తే టీడీపీ 60, వైసీపీ 40. గోదావరి జిల్లాలకు వచ్చేస్తే టీడీపీ 70, వైసీపీ 30. ఈ రకమైనటువంటి ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే అక్కడ టీడీపీకే ఎడ్చుకునేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఉంచాలా దించాలా అనేటువంటి దాంట్లో తెలంగాణలో ఉన్నటువంటి వ్యతిరేకత అక్కడ అయితే కనపడలే. అయితే ఎవరు గెలిచినా పోయినసారి మాదిరిగా వైసీపీకి వచ్చినట్టుగా 150 సీట్లు అయితే ఎవరికీ రావు. కాకపోతే ఓటర్లు, మహిళా ఓటర్లు అర్బన్ అండ్ రూరల్ 2 చోట్ల కూడా మహిళా ఓటర్లు విపరీతంగా ఉన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 6-7 ఓట్లు ఎక్కువేశారు, ఎక్కువనే వాళ్ళే, అవి పోలేనాయి కూడా. ఇవంతా ఎవరి ఓట్లు అనేటువంటిదే ఇంట్రెస్టింగ్. అంటే ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం అయితే ఆ ఓట్లన్నీ వైసీపీకే పడ్డాయి అనేటువంటిది ఒక అంచనా. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ ఈ అంచనాలు ఒక్కొక్కసారి పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా అంచనాలు తప్పచ్చు. చాలామంది పాపులర్ ఒపీనియన్ ఏంటి అంటే ఈ ఉమెన్ ఓట్ అంతా కూడా వైసీపీకే పడింది అనేటువంటి. జగన్ క్యాంపెయిన్లో కూడా మీరు మీ ఇంటి ఆడోళ్ళని అడిగి ఓటు వేయండి అని చెప్పేసి ఆయన అప్పీల్ చేశాడు. వచ్చాయా లేదా అనేటువంటి, నా వల్ల పాలన మంచి జరిగిందా లేదా అనేటువంటిది మీరు ఆడోళ్ళని అడిగి ఓటు వేయండి అని చెప్పేసి. అంటే ఒక క్లారిటీ, మహిళలు అటువైపే ఉన్నారు అనేదానికి ఒక క్లారిటీ స్టడీస్ చెప్తున్నాయి అనేటువంటిది. ఒకవేళ మహిళలు తెలంగాణలో మాదిరిగా 1500కు ఫ్రీ బస్సుకు గనక అట్రాక్ట్ అయితే మాత్రం టీడీపీ బీజేపీ గెలవడానికి ఆస్కారం ఉంటుంది, టీడీపీ కూటమి గెలవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అది పెద్దగా ఆ మేనిఫెస్టో పెద్దగా చర్చలకు ప్రజలకు పోలేదు కాబట్టి వైసీపీకి ఎడ్జ్ ఉంటుంది అనేది ఒక కన్క్లూజన్. ఒకవేళ కాకుండా తెలంగాణలో మాదిరిగానే మహిళలు రియాక్ట్ అయ్యారు 1500 కోసము ఫ్రీ బస్ కోసము కనుక అయితే మాత్రం టీడీపీకి ఎడ్జ్ ఉంటుంది. ఎట్లా ఉండబోతుంది ఆంధ్రాకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. ఆంధ్ర కానీ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని పోలికలు, కొన్ని వ్యత్యాసాలు, అట్లనే లోక్సభ ఎన్నికలు వేరు, లోక్సభ అసెంబ్లీ కలిసి వస్తే ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇవి సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా సెఫాలజీ గ్రౌండ్లో అక్కడ పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నటువంటి వివరాలు. మరి ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో చూడాలి. మన అంచనాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి. ఇది సునీల్ రెడ్డి గారు.